సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. అక్షరాభిమానులకి, సాహిత్యాభిమానులకి అందరికీ కూడా పేరు పేరున సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఆడియో ఫీస్ట్ చెవులకు విందు మనసుకు పసందు ఈ కార్యక్రమంలోని మినీ నవల విభాగంలోకి మీ అందరికీ స్వాగతం అండి. మీకు ఎంతో ఇష్టమైనటువంటి పూజకు వేళాయిరా మీకు బాగా నచ్చుతోందని నాకు అర్థమవుతుంది. పూజకు వేళాయిరా కథలో అత్యంత ఇంపార్టెంట్ మలుపు దగ్గరకు ఆగామండి. ఇప్పుడు ఆ రెండవ జంట ఏం కాబోతోంది? ఒక జంట కథ కొంతవరకు సుఖాంతమైంది. ఇక రెండవ జంట కలహాలు ఎంతవరకు వచ్చినాయి? అసలు ఏం జరుగుతోంది? ముప్పేటగా పెనవేసుకోవలసిన జీవితం ఎందుకు ఒక్కోసారి మనకి క్వశ్చన్ మార్కులో ఎదురొస్తూ ఉంటుంది. అదే మనకు కూడా అర్థం కాదు. సో ఈ కథని మీరు కూడా లైక్ చేస్తారని, మీ లైక్స్తో సబ్స్క్రిప్షన్స్తో మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నవల తదుపరి భాగంలోకి వెళ్ళిపోదామండి. దూరమవుతున్న ఊటీ అందాలను చూస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్న విరజని ఆమె ముఖంలో వ్యక్తమవుతున్న ఏదో తెలియని అసంతృప్తి రేఖల్ని చూస్తూ ఆమెనే గమనిస్తున్నాడు మౌర్య. ఊటీకి బయలుదేరి వచ్చినప్పుడు కానీ, క్యాంపు మొదటి రోజు కానీ విరజలో ఉన్న ఉత్సాహం, సరదా ఇవాళ మత్సుకైనా లేదు. ఎందుకని? ఆమె వేలికున్న పెళ్లినాటి డైమండ్ రింగ్ని నెమ్మదిగా వేలికే రొటేట్ చేస్తూ సైలెంట్గా ఉంది విరజ. కారుకున్న అద్దం జరపడంతో చల్లటి గాలి ఫోర్స్గా లోపలికి వస్తోంది. విరి పిలిచాడు మౌర్య. పరాగ్గా ఉన్న విరజకి వినిపించలేదు. మరోసారి పిలిచాడు. పలికింది కానీ ఆమె చూపులు ఎటో ఉన్నాయి. మిస్సెస్ మౌర్య గట్టిగానే పిలిచాడు. తల తిప్పి ఉలికిపాటుగా చూసింది. ఏమైంది? వాట్ హ్యాపెండ్? అడిగాడు మౌర్య. పెళ్ళైన కొత్త జంటల్లో చిన్న చిన్న విభేదాలు రావడం, ఎవరో ఒకరు రాజీపడి బతిమాలడం, మళ్ళీ కలిసిపోవడం మామూలే. రెండు భిన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు పెళ్ళి అనే పేరుతో ఒకింటి వారు కావడం, వాళ్ళు వద్దకై కలిసిపోవడం చాలా సంక్లిష్టతతో కూడుకున్న పని. అందున పెళ్ళైనాక అబ్బాయి వెనుకున్నది ఏదీ మారదు, కానీ అమ్మాయి అన్నీ మారిపోతాయి. 25 ఏళ్ళలో 20 ఏళ్ళలో పెరిగిన వాతావరణాన్ని, ఇంటిని, బంధువుల్ని, తనకంటూ ఉన్న అందరినీ అన్నింటినీ వదిలి భార్య అన్న మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అత్తింటి వారితో కలిసిపోవడం అంటే విన్నంత ఈజీ కాదు, మాటలు కాదు. అందుకు స్త్రీ చాలా సర్దుబాట్లకి, ఒత్తిడికి అలవాటు పడుతుంది. అత్తింటి వారు అనుకునో అనుకోకనో ఓ మాట విసిరినా భరించి మళ్ళా మరనిమిషానికే నవ్వుతూ సేవలందించవలసి ఉంటుంది. అవన్నీ అమ్మాయి భరిస్తూ ఒదిగిపోయేది ఎందుకు? కేవలం భర్త పేరుతో తన జీవితంలో, హృదయంలో, శరీరంలో, రక్తంలో కలిసిపోయిన తన జోడు, తోడు, నీడ అయిన స్నేహితుడి లాంటి అబ్బాయి కోసం, అతడు తనవాడనే భరోసా కోసం. ఆ నిశ్చింత ఆమెకి కొండంత బలం. కానీ ఇక్కడ మన విరజకి ఆ నిశ్చింత వచ్చిందా అంటే ప్రశ్నే. ఆ అమ్మాయి హృదయంలో ఒక అలజడి. అప్పటికే తనకు సర్వస్వం కావలసిన మౌర్య కొత్త మనిషిలా కనబడుతున్నాడు. అతడి సామీప్యం 3 రోజులకే వేసుకున్న తెరలన్నీ తొలగిపోయి అసలు దృశ్యం కళ్ల ముందు కనపడేసరికి విరజలో తెలియని భయం, అయిష్టం, నెగటివ్ యాటిట్యూడ్ లాగా డెవలప్ అయిపోయాయి. ఆమె లాంటి అమ్మాయిలు ఎందరో. నిన్నే లాలన మాయమై అధికార స్వరం వినబడింది. చప్పున అలర్ట్ అయింది విరజ. ముఖం మీద పరుచుకున్న ఆమె మనస్సు ముఖం మాయమై మౌర్య పెళ్లాడిన విరజ బయటపడింది. ఏంటి? మెల్లగా పలికింది. అయినా స్పష్టంగా ఉంది. ఆమె కళ్ళెత్తి చూడలేదు. కంఠం మాత్రమే రెస్పాండ్ అయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? గమనిస్తున్నాడు మౌర్య. ఏం లేదు మౌర్య, తలనొప్పిగా ఉంటేను తడబడింది. 3 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసాం, షాపింగ్ చేసాం, నచ్చిందేదో పర్చేస్ చేసాం, రిటర్న్ అవుతున్నాం. ఇంకేంటి? తాపీగా అన్నాడు మౌర్య. వేలికున్న డైమండ్ రింగ్ని రెండో చేతి వేలితో తిప్పుతూ ఉన్న విరజ 2 సెకండ్లు అక్కడ ఆగిపోయింది. పర్చేస్ చేశాం, నచ్చిందేదో. ఆ మాటల దగ్గరే ఆగిపోయిన విరజ ఠక్కున తల తిప్పి చూసింది. నచ్చింది కొన్నారా? కొన్నది నచ్చాల్సి వచ్చిందా? ఏదో భావం క్షణంలో కదిలి మాయమైంది. విరజ తెల్లని చేతి మీద నరాలు కొద్దిగా ఉబ్బినాయి. ఏంటి విరజ? కమాన్, ఇంకా డల్గా ఉండడం ఆశ్చర్యంగా లేదు? కాస్త వింతగా అన్నాడు. ఏంటి ఆశ్చర్యం మౌర్య? నిజంగా నిజమే చెప్తున్నా. ఎంజాయ్ చేసాం, హ్యాపీగానే ఉన్నాం. కానీ నచ్చింది నీకు. నా గురించి ఎప్పుడు ఆలోచించావు నువ్వు? చెప్పు స్ట్రైట్గా అడిగింది విరజ. మౌర్య తటాలను విరజకేసి చూశాడు. ఊటీ నుంచి కారులో బెంగళూరు బయలుదేరారు వాళ్ళు. బయలుదేరిన దగ్గర నుంచి విరజ ముభావంగానే ఉంది. ఎందుకో మౌర్యకు మాత్రం అర్థం చేసుకోవాలనిపించలేదు. అసలు అంతవరకు ఆలోచించాలనే లేదు. అందుకే నిశ్శబ్దం, విసుగ్గా ఉండి పలకరించాడు అంతే. విరజ రియాక్షన్ ఎలా ఊహించలేదు. నువ్వేం చెప్తున్నావు విరి? నీ ప్రాబ్లం ఏంటి? చప్పున చెయ్యి వదిలించుకుంది విరజ. ఏంటి నచ్చడం నచ్చకపోవడం? అర్థం కాలా అడిగాడు. నెక్లెస్ కొనలేదు. ఎందుకని అడిగింది విరజ. పక్కున నవ్వి రింగ్ కొన్నాం కదా అన్నాడు. నాకు నచ్చలేదు స్పష్టంగా అంది విరజ. నాకు నచ్చింది అదే వాయిస్ కంటిన్యూ చేస్తూ అన్నాడు.
అదే మౌర్య నీలో నాకు నచ్చింది. ఎంతసేపు నీవైపే ఆలోచిస్తావు, నా ఇష్టాన్ని అసలు అడగవు, అంతా నీకోసం చేస్తావు, ఒకవైపే నిర్ణయిస్తావు, డెసిషన్ అడగవు. ఇలా అయితే సవిలాసంగా అడుగుతున్న మౌర్యను చూస్తే ఒళ్ళు మండిపోయింది. అయితే ఏంటి, నాకు ఫీలింగ్స్ ఉండకూడదా? నువ్వు నా లైఫ్ పార్ట్నర్వి, కలిసి ఇద్దరం లైఫ్ లాంగ్ ఉండాలి. ఇలా సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తే ఏం హ్యాపీనెస్ ఉంటుంది చెప్పు? శృంగారమైన, స్నేహమైన, ఏ ఫీలింగ్ అయినా మ్యూచువల్, ఒక్కరే చేయలేనిది, షేర్ చేసుకుంటే పెరిగేది. అలాంటిది ఇలా జలజలమని జారిపోతున్న కన్నీటి చుక్కల్ని వేలికొస్తా తుడుచుకుంటూ ఇలా అయితే మనం మానసికంగా వీక్ అయిపోతాం. అది ఇక ఆపు, స్టాప్ వెరీ గంభీరంగా వినిపించిన మౌర్య గొంతులోని పదునికి ఆగిపోయింది విరజ. మౌర్య మొహం భావరహితంగా ఉంది. టీ తాగుదామా? రోడ్ పక్కన కనిపిస్తున్న షాప్ని చూస్తూ అన్నాడు. రాము, ఆ టీ షాప్ దగ్గర ఆపు ఆజ్ఞాపించాడు మౌర్య. రోషంతో విరజ ముఖం ఎర్రబడిపోయింది. కాసేపట్లో డ్రైవర్ తెచ్చిన టీ సిప్ చేస్తూ రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు మౌర్య. ఏమైనా ఈ టీ రుచి మన దగ్గర రాదు ఆస్వాదిస్తూ అన్నాడు. మాట్లాడలేదు విరజ. అసలేమిటి మౌర్య మనస్తత్వం? తను చెప్పేది వినక్కర్లేదా? తనకి మాట్లాడే స్వేచ్ఛ లేదా? తనకి భావాలుండవా? అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు? ఇదా మౌర్యలోని మంచితనం? ఇతడితోనా తను కలిసి ఉండాలి? అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. గమనించినట్టుగా విరజ, ఇంకా 20 days, ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఆషాఢాలు, శ్రావణాలు, ఆచారాలు, ఐ డోంట్ లైక్ దిస్. ఏమంటావు? క్యాజువల్గా అన్నాడు. ఏమనమంటావు మౌర్య? అది చెప్పు, కాసింత కటువుగానే అంది. ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడేమైందని? డోంట్ బీ స్టూపిడ్. 50,000 రూపీస్ ఈ ట్రిప్, వెరీ కాస్ట్లీ యూనో. ప్రతి చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అయితే చాలా కష్టం. రిమెంబర్, నువ్వు నా వైఫ్, ఓన్లీ వైఫ్, నాట్ హోల్ లైఫ్. సో యు ఆర్ ఎడ్యుకేటెడ్. నేను ఇంకా అర్థం కాకపోతే ఎలా? నీ లైఫ్ అంతా నాతో ఉండాలి కదా. సాఫ్ట్గా అన్న అర్థం తీవ్రంగానే ఉంది. ఆమె మనస్సుకి ఎక్కడో గుచ్చుకుంది. అంటే నీ లైఫ్లో నేను ఒక పార్ట్, లైఫ్ కాదు, లైఫ్ పార్ట్నర్ని కాదు రెట్టిస్తూ అంది. ఎస్, భార్య హోల్ లైఫ్ అనుకుంటే ఇక వేరే లైఫ్ అంటే ఏముంది? ఉద్యోగం, సమాజం, రెస్పాన్సిబిలిటీస్, హాబీస్, మనీ, రిక్వైర్మెంట్స్, ఇంకేముండవు. పాత సినిమాలలో ఓ పట్టి మంచం, ఆరేసిన 2 బట్టలు, కర్రలు పొయ్యి, పెరట్లో నొయ్యి, బావి. ఒక్కసారిగా నవ్వడం మొదలెట్టాడు మౌర్య. తెల్లబోయింది విరజ. పూర్తిగా అర్థమవుతున్నాడు మౌర్య. ఎలా డైజెస్ట్ చేసుకోవడం? పైకి కనిపించే మౌర్యకి, లోపలున్న మౌర్యకి ఎంత తేడా? ఇంతకీ ఎవరు నిజం? ఇందులో ఒకరు నిజం, ఒకరు అబద్ధం. ఆ నిజం ఎవరో మెల్లగా అర్థమవుతున్న విరజకి రేపు అనేది చాలా భయపెట్టడం మొదలైంది. విరజ ముఖం పాలిపోయింది. నిశ్చేష్టురాల్లా కూర్చుంది. కాసేపటి తర్వాత ఆమె చేతిలో అలాగే చల్లారిపోయిన టీ కప్పుని, తను ఖాళీ చేసిన టీ కప్పుని బయటపడేసి వెనక్కి వాలి ఏం జరగనట్టే కళ్ళు మూసుకున్నాడు మౌర్య. అతని ముఖంలో చాలా రిలాక్సేషన్, ఆమె ముఖంలో పరుచుకుంటున్న టెన్షన్. డ్రైవర్ మౌనంగా విననట్టే కారుని జాగ్రత్తగా నడుపుతున్నాడు. అతడు 40లోపు వాడే. మౌర్య ఆఫీసు డ్రైవరు. దూరమవుతున్న ఊటీ అందాలు, దగ్గర పడుతున్న వాస్తవ జీవితపు సజీవ చిత్రాలు, మథన పడుతున్న విరజను ఆమె డెస్టినేషన్కి దగ్గర చేస్తూ పరిగెత్తుతోంది. కండిషన్లో ఉన్న ఫార్చ్యూనర్ కారు తారు రోడ్డు తడిగా పొడవుగా మెరుస్తోంది. ఇంకా ఉంది. హలో ఫ్రెండ్స్, ఏమనుకుంటున్నారు? మీకు నచ్చిందా? ఇలాంటి మౌర్యలు మనలో ఎందరో, ఇలాంటి విరజలు కూడా మనలో ఎందరో. కాకపోతే ఇక్కడ టాపిక్ అంతా ఎవరు గెలుస్తారనేదే. ఇటువంటి మౌర్యలు గెలుస్తారా, అలాంటి విరజలు గెలుస్తారా? ఎవరు గెలిచినా గెలిపించుకునేది వాళ్ళిద్దరి బంధాన్నే. ఆ వాస్తవాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? ముందుగా ఎవరు అర్థం చేసుకునేలా ప్రవర్తిస్తారు? వాయిస్ డెసిషన్ అంటే తెలివైన నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఈ ప్రశ్నకి మీకు సమాధానం దొరకాలి అంటే, నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాలండి. సో దీని తరువాతి భాగంతో మీ లైక్స్ని, సబ్స్క్రిప్షన్స్ని మరింతగా ఆశిస్తూ దీని తరువాతి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.